మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథం 12th చాప్టర్ వివరంగా చెప్పుకుంటున్నాం. శూరసేన మధురలో అక్రూరుడి భవనానికి పడమట వైపుగా ఉన్న ప్రాకారానికి వెనకాలగా చాలా పెద్ద పచ్చిక బీడు ఉన్నదిట. అంటే పశువులు మేయటానికి గ్రీన్ గ్రాస్ అన్నమాట. చక్కగా మంచి పచ్చిక బీడు ఉన్నదిట. దానికి ఉత్తరం వైపేమో మామిడి తోపులలో నుంచి చక్కగా చిగురులు వచ్చి మామిడి చెట్లకి చిగుళ్ళు వచ్చి మంచి ఘుమఘుమ వాసనలు వస్తున్నాయిట. మామిడి చిగురు వాసనలు. మామిడి పూతను చక్కగా తాంబూలం తిన్నట్టుగా తిని మగ కోకిలలన్నీ కూడా చక్కగా పంచమస్వరాల్లో సంభాషిస్తున్నాయి అంటున్నారు. అంటే అరుచుకుంటూ ఉన్నాయన్నమాట. కుహు కుహు రావాలు చేస్తూ ఉన్నాయన్నమాట. పిల్లలందరూ కవ్విస్తూ ఉంటే మళ్ళీ ఇంకా కూడా కూస్తూ ఉన్నాయి. మామూలుగా కోకిల కుయ్యంగానే పిల్లలు దాన్ని రిపీట్ చేస్తారు, మళ్ళీ అది రిపీట్ చేసినట్టుగా ఉంటుంది. ఈ మామిడి తోపుల మధ్యలో ఒక చిన్న బాట ఉంది. అంటే ఒక చిన్న కాలిబాట ఉంది. నడవగా నడవగా ఒక దోవలాగా అవుతుంది అది. దానికి రెండు పక్కల జనం విపరీతంగా ఉన్నారట. ఎందుకున్నారు అనేది చూస్తే ఉత్తరం వైపు సింహద్వారం ముందుగా నిలబడి ఒక పెద్ద ఏనుగు, మదపుటేనుగు ఘీంకారం చేస్తూ ఉన్నదిట. ఏనుగు వీపు పైనుంచి చప్పరము నుంచి కంసుడు కిందకి చూస్తూ ఉన్నాడట. కంసరాజేంద్రుడు అంటున్నారు, ఎందుకంటే వాడే కదా రాజు. బలవంతంగా వాళ్ళ నాన్నగారిని జైల్లో పెట్టి వాడు రాజయ్యాడు. శిష్యులందరితో వచ్చి ఆ ద్వారానికి దగ్గరగా నిలబడి ఒక కాషాయాలు కట్టుకున్న కాషాయాంబరధారి అయిన ఒక గురువు గారు టీవీగా నవ్వుతూ ఉన్నాడు అక్కడ. అదే చూస్తున్నాడు ఈయన ఏనుగు మీద నుంచి. మదపుట ఏనుగు ఏం చేసిందంటే, కంసుడు కూర్చున్న ఏనుగు తన తొండంతో ఒక పూలహారం తీసి ఆ సన్యాసి గారి మెడలో వేసింది. అదేమో పట్టపుటేనుగు. దాని పేరు కువలయ పీడము. అంటే అందరికీ తెలుసు అది పట్టపుటేనుగు అంటే రాజుగారి ఏనుగు. దాని పేరు కువలయ పీడం అని అందరికీ తెలుసు. గురువుగారు మెడలో దండపడంగానే తన కటాక్ష వీక్షణాలని, అంటే ఎంతో కరుణతో తన కళ్ళతో ఒక చూపుని చూశాట. చూడంగానే జనమందరూ సమ్మోహితులైపోయి ఆవేశంతో ఉర్రూతలూగిపోయారట. జయ 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 అని అరుస్తూ ఉన్నారట. స్వామివారికి జై, స్వామివారికి జై అని జయ జయధ్వానాలు చేశారట. అతను వెంటనే ఏనుగు తొండాన్ని ముట్టుకున్నట్ట. ఆ సన్యాసి ముట్టుకోగానే అదేం చేసింది, ఎంతో వినయంతో అది కిందకి వంగి పడుకుందిట. మునిగాళ్ల మీద పడుకుని ఆ గురువు గారిని తొండం మీద ఎక్కనిచ్చిందిట. అతడు తొండం మీదుగా కుంభస్థలం మీదుగా చప్పరం మీదకి ఎక్కి కంసుడికి వెనకాలగా ఉన్న పరుపు దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నట్ట. ఏనుగు ద్వార ప్రవేశం చేస్తుంటే, అంటే ఏనుగు ద్వారం దాటి లోపలికి వెళ్తూ ఉంటే హెచ్చరికలు, అంటే ఫలానా వారు వస్తున్నారు, తప్పుకోండి తప్పుకోండి, కంస మహారాజు గారు వస్తున్నారు అని జయ జయ కంస మహారాజా జయ జయ జై జై అని జయ జయ ధ్వానాలు జనం విపరీతంగా చేశారట. అటు ఇటు కిక్కిరిసి నిక్కి చూస్తూ ఉన్న జనాలందరూ కూడా పూలు చల్లారట. ఆ పువ్వులు చల్లిన దోవలో నుంచి నడిచొచ్చి ఏనుగు కంసరాజేంద్రుల వారి ప్రాంగణంలో మోకరిల్లి పడుకుంది. అంటే లోపలికి వచ్చింది, ఇంకా వాళ్ళు దిగాలి కాబట్టి మోకరిల్లి పడుకుందిట. అప్పుడేమైంది, కంసుడేమో చక్కగా దిగి వచ్చి కింద నిల్చున్నాడు. ఇంత లోపల అంబారీపై నుంచి ఆ ఏనుగు కుంభస్థలం మీద నుంచి ఒక సింహం తక్కువని కిందకి దూకిందిట. అందరూ కలవరపాటు చెందిపోయారు. అంటే సింహం దూకంగానే భయం వేసింది అందరికీ. మూకలు చెల్లా చెదరయ్యే లోపల సింహం మళ్ళీ కాషాయాంబరాలు కట్టుకొని కాషాయ గుడ్డలు కట్టుకున్న సన్యాసి రూపం వచ్చేసింది అన్నమాట. అందరూ భయం మానేసి చూస్తూ ఉన్నారు ఆశ్చర్యంగా. మనం కూడా చదువుకున్నాం కదా, కేసి నేర్చుకున్న విద్యలు గింజలు నోట్లో పెట్టుకొని తల రూపం ఏ రూపం దలుచుకుంటే ఆ రూపం వస్తుంది అనే సాధన వాడు చేశాడు కదా.
అధర్వణ వేద మంత్రాలన్నీ నేర్చుకున్నాడు కదా వాడు. అవన్నీ ఇక్కడ ప్రయోగించి జనాన్ని మోసం చేయడానికి వచ్చాడనమాట. చుట్టూ ఉన్న జనంతో కంసుడు ఇట్లా అన్నాడు, మా సోదరుడు కేసి గొప్ప గొప్ప విద్యలన్నీ సాధించి జగద్గురు అయిపోయాడు. తన శిష్యులందరితో కూడా ఆసేతు సీతాచలం ఎక్కడంటే అక్కడ మొత్తం సేతువు దగ్గర నుంచి హిమాలయాల దాకా, సీతాచలాలంటే హిమాలయాలు, అక్కడి దాకా పాదయాత్ర చేసి వచ్చాడు. ఇవాళ మన నగరంలో కాలు పెట్టడం అనేది మన యొక్క మహాభాగ్యం. 7 రోజులే ఉంటాడు మధురలో. సాయంత్రం పూట భక్తులందరూ వచ్చి చక్కగా ఆయన పాదధూళి తీసుకోవచ్చు. బాధలలో ఉన్నవాళ్ళు వాళ్ళ బాధలన్నీ చెప్పుకొని ఆశీస్సుల్ని పొందొచ్చు. సందేహాలున్న వాళ్ళు అడిగి తెలుసుకోవచ్చు. ఆయన గురువుగారు కామరూపధారి అయి, అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించి భక్తులందరికీ కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి ఇవ్వగలుగుతారు, ఇస్తారు అని చెప్తాడు. చెప్పంగానే జనసమ్మర్దంలో గుసగుసలు మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ కేసుని తెలియని వాళ్ళు ఎవరు లేరు అక్కడ. కేసుని ఒక మోసగాడుగా మటుకే వాళ్ళకి తెలుసు. అనుకుంటూ ఉన్నారు జనం, ఈ కేసు ఎంతలో ఎంత వాడయ్యాడు. వెనక్కి తిరిగి చూసేటప్పటికి స్వాముల వారే కూర్చున్నాడేమిటి తెలియక కొంతమంది వీడేదో బ్రహ్మచారిని కూడా చెప్పుకుంటున్నారు. కానీ వీడి సంగతి మనకి తెలియదా? వీడు వేశ్యల్ని కూడా ఉద్ధరించాడు కదా కొంతకాలం ఏమో యువరాజు శకుని వీడిని జైల్లో పడేశాడు, కారాగార బద్ధుడిని చేశాడు. ఏమో చెప్పలేము, కారాగారంలో ఏదో ఘోర తపస్సులు చేసేదో సిద్ధులు సాధించాడేమో కావచ్చు. కానీ ఇక్కడ ఉద్యోగం చేసినప్పుడు మటుకు వీడు తిన్న లంచాలన్నీ కూడా ఎవడు మర్చిపోతాడు. అలాగే రైతుల్ని ఎన్ని హింసలు పెట్టాడో అదేమన్నా చిన్న విషయమా? ఆవులని, గోధుమ సంచులని కొల్లగొట్టి అమ్ముకున్నాడు కదా. కొంతకాలం పాలమ్ముకొని బతికాడు కదా. వీడు బట్టలు లేకుండా హిమాలయాల్లో తపస్సు చేశాడు అని చెబుతున్నారు. ఎన్ని చేసినా గురువు లేకుండా ఏ సిద్ధులు రావు కదా. ఎవరో నేపాళ బ్రాహ్మణుడు ఆయన ఉంటే ఆయన్ని వీడు ఆశ్రయించి సిద్ధులు పొందట. ఇతడు ప్రస్తుతం యవనుల దగ్గర పనిచేస్తున్నాడని కూడా కొంతమంది చెప్పుకుంటున్నారు. కాషాయాలు ధరించి, అంటే కాషాయ గుడ్డ కట్టుకోగానే ప్రజలు మోసపోతారు కాబట్టి వేద విరుద్ధమైన ధర్మాన్ని బోధిస్తున్నాడు వీడు అని కొంతమంది అనుకున్నారు. గురువుల మీద నమ్మకం పోవటానికి దేశం ఆ మ్లేచ్చులందరూ వచ్చి ఇక్కడ ఉండటానికి ఇట్లాంటి వాళ్ళే కారణం అని కూడా చెప్పుకుంటున్నారు. ఇట్లా పరిపరి విధాలుగా రకరకాలుగా సంభాషణలు చేసుకుంటూ ఉన్నారు. ఇంకొక ఆయన అన్నాడు, ఇలాంటి వాళ్ళల్లో వామాచారాలు కూడా ఉంటాయి. వాళ్ళ సాధన ఉపాసన పద్ధతుల్లో చెప్పకూడని పద్ధతులు ఉంటాయి. మన నగరంలో ఉన్న ఆడవాళ్ళని వీడి దగ్గరికి వెళ్లకుండా మనం జాగ్రత్త చేసుకోవాలి, కట్టుదిట్టం చేసుకోవాలి అన్నాడు. ఒకళ్ళు అన్నారు, యవనులు యోగాభ్యాసం చేసేటప్పుడు రాత్రిపూట స్త్రీలు పురుషులు బట్టలు లేకుండా ఉంటారుట. అనేక రకాల ఆసనాలతో రాత్రిపూట సాధన చేస్తారుట అన్నాడు ఒకడు. అనగానే ఇంకోడన్నాడు, అవునవును ఉండొచ్చు, అన్నిటినీ కప్పిపుచ్చి మోసం చేయగలిగింది కాషాయ గుడ్డ. ఎంతటి పవిత్రమైన కాషాయానికి ఎంత గతి పట్టిస్తున్నారు వీళ్ళు అన్నాడు ఇంకొకతను. 7 రోజుల్లో కేసి శూరసేన మధురలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒక రకంగా కల్లోలపరిచాడు, ఇబ్బందే పెట్టాడు వాడు. ఎందుకంటే వాళ్ళని మోసమే కదా అది. తన విద్యా వినోదాలన్నీ చూపిస్తాడు, సమావేశాలన్నిటికీ వాళ్ళని ఆకర్షించాడు ప్రజల్ని. పైన స్టేజ్ మీద వేదిక మీద సంభాషిస్తూ మాట్లాడుతూ పులిలాగా అరుస్తాడు, సింహంలాగా అరుస్తాడు, మధ్యలో గుర్రం అయిపోయి ఆటలాడి చూపిస్తాడు. మట్టి పట్టుకొని బంగారం చేసేసి చేతికిస్తాడు. దాంతో జనమంతా అతని వెంటబడ్డారు. ప్రతిరోజు సూర్యోదయ సమయానికి, సూర్యోదయం అంటే తెల్లవారేటప్పటికి అన్ని సంపదలు పళ్ళాల్లో పెట్టుకొని బ్యాగుల్లో పెట్టుకొని దంపతులుగా వచ్చి ఎంతో గొప్పగా ఆ ఊళ్ళో ఉన్నటువంటి వ్యాపారవేత్తలందరూ కూడా స్వాముల వారితో రహస్యమైన సమావేశం కోసం
ద్వారం దగ్గర వేచి ఉండటము అనేది వాళ్ళకి బాగా పరిపాటైపోయింది. ఆ ద్వారం దగ్గర, ఆ తలుపు దగ్గర పడిగాపులు పడుండి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారట వాళ్ళు. పొద్దున్నే లేచి ఆయన ఎవరి ముఖం చూస్తాడో ఆ వాడి వాడి ఇల్లు బంగారం అయిపోతుందిట అని కొంతమంది, స్వామివారు అసలు అన్నము నీళ్లు ఏమీ తీసుకోరుట అని కొంతమంది, వారికి మలమూత్రాదులు చెమట స్వేదం ఏమీ ఉండవుట అని కొంతమంది, నువ్వు చూసావా ఏమిటి అని నమ్మని వాళ్ళు. ఈ రకంగా మధురలో ప్రజలందరూ కేసి ఒక పెద్ద టాపిక్ అయిపోయాడు మధురలో వాళ్ళందరికీ కూడా. చెరసాలలో అంటే జైల్లో దేవకీదేవి అష్టమ గర్భంలో పురాణ పురుషుడు పుడతాడని ఇట్లాగే విరగబడ్డారు వీళ్ళందరూ. ఆ పురాణుడేమయ్యాడో పురుషుడేమయ్యాడో తెలియదు. వేలం వేర్రి 1000 విధాలంటారు. మన దేశం వాళ్ళకి అంధవిశ్వాసాలు ఎక్కువ అని కొంతమంది అన్నారు. కేసి వచ్చిన పని వేరు. కంసుడి హెల్ప్తో యవనుల విద్యాపీఠాన్ని అంటే ఒక కాలేజీని ఇక్కడ స్థాపించటం కోసం అతను ఇక్కడికి పంపబడ్డాడు. అంటే యవనులే పంపించారు వాడిని, నువ్వు వెళ్ళి కంసుడితో మాట్లాడి అక్కడ ఒక యూనివర్సిటీ పెట్టేట్టుగా చెయ్యి. ఏం లేదు, యూనివర్సిటీ పేరుతో యంగ్స్టర్స్ అందరినీ ఆకర్షించటం. ఈ యవ్వనంలో ఉన్న యువకులందరూ కూడా ఒక ఆవేశంలో ఉంటారు కాబట్టి వీళ్ళని వాడుకొని దేశద్రోహులుగా వీళ్ళ చేత పనులు చేయించి వాళ్ళందరూ వచ్చి ఆక్రమించుకోవడానికి, యవనులు ఆక్రమించుకోవడానికి వీళ్ళు అనేక రకాలుగా సహాయం చేస్తారని వాడి ప్లాన్ అన్నమాట. దేవకి అష్టమ గర్భం గురించి రోజు రోజుకి ప్రాణభీతి ఎక్కువైపోతుంది. కంసుడు అతన్ని ఆహ్వానించిన పని వేరు. ఆ కంసుడికేమో ప్రాణభీతి వల్ల పిలిచాడు, వీడేమో యవనుల సహాయం కోసం వచ్చాడు. అంటే ఎవరి పని ఎవరి స్వార్థం వాళ్ళకు ఉన్నదన్నమాట. ఇటువంటి గొప్ప తాంత్రికుడు తన దగ్గరుంటే దేవకి కొడుకు ఎక్కడున్నాడో కనుక్కొని వాడిని చంపేయొచ్చు కదా అని వీడి ఆలోచన. వ్రజకులంలోనే తనకు ఇబ్బంది కలిగించేవాడు, తన ప్రాణం తీసేవాడు పెరుగుతున్నాడు అని కంసుడికి అర్థమైంది. అర్థమయ్యి దేవకిని వసుదేవులు ఇద్దరిని కూడా భయపెట్టి చూశాడు, కానీ ఏమీ ఉపయోగం కలగలేదు. భయపెట్టి చెప్పండి చెప్పండి అని అడిగాడు, కానీ వాళ్ళు ఏం మాట్లాడలేదు. వాళ్ళకి తెలుసు కదా సాక్షాత్తు పరమాత్మే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు, ఆయన క్షేమం చూసే వాళ్ళు వేరే ఎవరున్నారని. ప్రభుత్వంలో భటులందరూ కూడా ఈ వ్రజగ్రామాల మీదికి పంపించేద్దాం, ఒక దండులాగా ఒక దాడి చేయిద్దాం, వీళ్ళ చేత భటులందరినీ పంపిద్దాం అనుకున్నాడు. కానీ అప్పటికే వ్రజ గ్రామాల్లో తిరుగుబాటు స్టార్ట్ అయిపోయింది. తిరుగుబాటు అంటే ఎవరిని లెక్క చేయరు వాళ్ళు, వాళ్ళే ఒక సైన్యాన్ని డెవలప్ చేసుకున్నారు నందుడి ఆధ్వర్యంలో. మన కంసుడి భటులు ఎవరైనా వస్తే వాళ్ళు తిప్పి వెళ్ళగొడుతున్నా వెళ్ళగొడతారు, లేకపోతే మంచిగా చెప్పి మాలో చేరిపోతే చేరిపోమని అడుగుతారు. సో అది వీడికి అవ్వట్లేదు, అందుకని ఈ దాడి పంపించి అంతా ఆక్రమించుకునే పని అవ్వటం లేదు. సో ఏం చేయాలి, ఆ ప్రాంతాల వాళ్ళందరూ పూర్తిగా వీళ్ళకి ట్యాక్సులు కట్టడం కూడా ఆపేశారు. సో వీడి చేతి కింద లేరన్నమాట వాళ్ళందరూ. అంతేకాకుండా జరాసంధుడికేమో తన మీద, జరాసంధుడు అంటే కంసుడికి మామగారే, కోపంగా ఉంది ఆయనకి. ఎందుకంటే ఈ దాసనాయకులందరితో కలిసి వ్యాపారం చేయటం, ఈ యవనులతో కలవటం అనేది జరాసంధుడికి ఇష్టం లేదు. ఆయనకి ఒక విధమైన మూఢ దేశభక్తి, ఈ భారతదేశపు వేదాన్ని కాపాడాలి అని ఒక ఐడియా అన్నమాట ఆయనకి. తను కేసిని ఆహ్వానించాడు అని తెలిస్తే జరాసంధుడు ఇంకా ఏం చేస్తాడో, ఎంత కోపం తెచ్చుకుంటాడో తెలియదు అని భయపడుతున్నాడు. 7 రోజులు ఉంటానన్న కేసి తన తంత్రశక్తులన్నీ అన్ని చూపిస్తూ ఇక్కడే తిష్ట వేశాడు. వాడు పోవట్లేదు. రాను రాను తనకు కూడా భయంగా ఉంది వాడిని చూస్తే. వాడితో మంచిగా ఉండక తప్పనిసరి ప్రాబ్లం వచ్చింది. మంచిగా ఉండకపోతే వాడు తననే శపిస్తాడేమో, తన మీదే ఏమన్నా భూతాల్ని ప్రేతాల్ని ప్రయోగిస్తాడేమో అనే భయం వచ్చేసింది. అంతేకాకుండా కేసి ఆ ప్రభుత్వ విద్యాపీఠానికి నన్ను మంత్రిగా చేయమని బలవంతం చేస్తున్నాడు ఈ కంసుడిని. ఒప్పుకుంటే ఏం జరుగుతుందో భయంగా ఉంది కంసుడికి. ఏం చేయటానికి తోచక రహస్యంగా అక్రూరుణ్ణి పిలిపించి
మాట్లాడటం మొదలుపెట్టాడు. అక్రూరుడు ఏమన్నాడంటే, నన్నొక్కడిని పిలిపిస్తే ఏం లాభం, కేసుని కూడా పిలు అన్నాడు. అంటే మనం ముందే చెప్పుకున్నాం కదా, ఈ అక్రూరుడిదంతా కర్ర విరగదు పాము చావదు అటువంటి స్ట్రాటజీ. అందరితో మంచిగా, తను మంచిగా ఉండాలి అనేదే ముఖ్యమైనది అన్నిట్లోకి. అదే అతని ఆ, ముఖ్యమైన ఉద్దేశం. సరే, అక్రూరుడు కేసి కూడా వచ్చారు. అప్పుడు అక్రూరుడు ఇట్లా అన్నాడు, మీరు మహానుభావులు, సర్వవిద్యా సంపన్నులు, అధర్వణ వేదంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరంటే అట్లా ఎత్తుతారు కదా అవతల వాళ్ళని. అట్లాంటి వాళ్ళు, అంత గొప్పవాళ్ళు పదవులలో ఉండటం అంత గౌరవం కాదు. మీకు అమాత్యుడి, మీకు మంత్రి గారి పదవి కనుక ఆ పదవుల వల్ల మీ స్టేటస్కి దెబ్బ తగులుతుంది. కాషాయం కట్టుకునే వాడికి పదవులు ఎందుకు అని ప్రజలు మీ మీదే సందేహిస్తారు. అనుకున్న పనులు అసలే అవ్వవు అప్పుడు. కాబట్టి ఇక్కడ నగరం బయట చక్కగా ఒక ఆశ్రమం పెట్టుకోండి, మీరు బాగా శిష్యుల్ని వృద్ధి చేయండి. రాజ్య పరిపాలన గురించి మీలాంటి వాళ్ళకి తెలియని విషయం ఒకటి ఉంది. ప్రభుత్వంలో సమస్యలున్నప్పుడు మాత్రం మీలాంటి వాళ్ళు తల దూరిస్తే మీకే ఇబ్బంది అవుతుంది. అలా చేయటం మీకే క్షేమం కాదు. ప్రభువుల్ని శాసించేటట్టుగా గురుస్థానంలో ఉండాలి, కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మిమ్మల్ని మీరు అవమానం చేసుకోకూడదు స్వామి అని చక్కగా చెప్పాడు అక్రూరుడు. కేసి ఏం చేయాలో తెలియక, కాదనలేక అవుననలేక ఒప్పుకున్నాడు. తన శక్తులన్నిటినీ ఉపయోగించి ఒకరోజు మంచి సమయం చూసి ఈ అక్రూరుణ్ణి చంపేస్తే సరిపోతుంది కదా అని సింపుల్గా నిర్ణయం చేసుకున్నాడు. వాడికి మనిషిని ఎత్తేయటం ఈజీ కదా. అక్రూరుడు నారాయణుడి అంశతో పుట్టాడు అని చాలా మందికి నమ్మకం. సాధువులు సజ్జనులు దైవబలం కలవాళ్ళని, వాళ్ళ మీద ఏమైనా అనవసరంగా తంత్రశక్తులు గనక వాడిన వాళ్ళకే, తంత్రాన్ని ప్రయోగించిన వాళ్ళకే ఆపద కలుగుతుందని తన గురువైన లోకాయతుడు చక్కగా చెప్పాడు. ఆ విషయం గుర్తుంది బానే కేసికి. అందువల్ల ఏ విషయము పూర్తిగా నిర్ణయం చేయలేక, నిశ్చలమైన బుద్ధి లేక కేసి వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఏదైనా ఒక అవకాశం వస్తే అందిపుచ్చుకోవాలి అని. కంసుడు ఒకరోజు కేసితో నందవ్రజాన్ని గురించి, కృష్ణుణ్ణి గురించి రహస్యంగా ప్రసంగాలు మాట్లాడాడు. తంత్రశక్తులతో వ్రజబాలుణ్ణి చంపేయటం, ఈ కొత్తగా పుట్టిన వాణ్ణి చంపేసేయటం క్షేమం కదా అన్నాడు కంసుడు. అంటే కేసు అన్నాడు, నీకే లోకాయతులు ఇచ్చారు కదా కొన్ని పిశాచాలు, వాటిని నువ్వెందుకు వాడలేదు అని అడిగాడు. అడిగితే కంసుడు అన్నాడు, కొన్నిటిని వాడాను కానీ ఏమైందో తెలియదు అన్నాడు. కేసు అన్నాడు, మిగిలిన వాటిని కూడా వాడేసేయి, కుదరకపోతే నేనే వెళ్తానప్పుడు, కానీ ముందరే గోటితో పోయేదానికి గొడ్డలి వాడినట్టుగా నన్ను పంపించటం ఎందుకు? వ్రజబాలుడు పోయే లోపల, వాడి అంతం చూసే లోపల మనము యవనులను చక్కగా అనుకూలంగా చేసుకోవాలి. వీడి గోల వీడిది, ఎంతసేపు యవనుల పని చెయ్యాలి కదా వీడు. అందువల్ల మనం సుబలుడు ఈ యావత్ భారతదేశానికి చక్రవర్తి అవుతాడని జ్యోతిష్కులందరూ చెబుతున్నారు. అప్పటికి యవనులకి ప్రతికూలంగా ఉండేటటువంటి తిరుగుబాటు శక్తులన్నీ అణిగిపోతాయి, సుబలుడే రాజవుతాడు, యవనులకి ఇక్కడ మంచి ప్రాధాన్యం వస్తుంది, అందుకని మనం యవనులతో మంచిగా ఉండాలి అన్నాడు కేసి. కంసుడు అన్నాడు, జరాసంధుడి బలం కంటే యవనుల బలం ఎక్కువైందా? ఇద్దరిలో ఎవరితో శత్రుత్వం పెట్టుకున్నా మనకు క్షేమం కాదు. నిశ్చయంగా 100% జరాసంధుడే మహాబల సంపన్నుడు, బాగా బలం. ఈ రెండు యవనులకు బలం ఉందా, జరాసంధుడికి ఉందా అంటే జరాసంధుడికే ఉంది. అంతేకాకుండా మనం కాని వాళ్ళతో చేతులు కలిపితే ఏదైనా తేడా వస్తే దయ కూడా దొరకదు మనకి. అయిన వాళ్ళకైతే కనీసం అయ్యో పాపం మనవాడేలే అని కొంచెం దయాదాక్షిణ్యాలకైనా చోటు ఉంటుంది అన్నాడు కంసుడు. మళ్ళీ కేసు ఇట్లా అన్నాడు, నాకేదో మంచిదని తోచిందని చెప్పాను, నీ ఇష్టం అన్నాడు. కంసుడు మెదలకుండా ఊరుకున్నాడు.
మాస్టర్ ఈకే వ్రాసిన క్రీడామయుడు గ్రంథంలో 12th చాప్టర్ అయిపోయింది.